ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వీరుల సోయగంలో సీతారాముల అద్భుత అనుగ్రహం. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో పుష్పయాగ మహోత్సవం. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో 3వ స్నాతకోత్సవం. విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసిన భారత ఉపరాష్ట్రపతి. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో గోదాదేవి ఊంజల్ సేవ. తిరుచి ఉత్సవంలో అమ్మవారి దివ్యానుగ్రహం. టీటీడీ సేవా తత్పరతను ప్రశంసించిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్. బర్డ్ ఆసుపత్రి, పద్మావతి చిన్నారుల హృదయాలయం సందర్శన. జగదేక వీరుడైన జగదభిరాముడు సుగుణాల రాశి సీతమ్మ తల్లి వీరుల సోయగంలో ముగ్ధ మనోహరంగా అభయప్రదానం చేశారు. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో నిర్వహించిన పుష్పయాగ మహోత్సవాన్ని వీక్షించిన భక్తులు ఆ సుగంధ సుమధుర ఘట్టాన్ని తమ హృదయాంతరాలలో పదిలపరుచుకుని ఆదర్శ దంపతుల అనుగ్రహానికి పాత్రులయ్యారు. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో శుక్రవారం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు విశేషంగా జరిగాయి. ఈ ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పుష్పయాగాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పట్టు పీతాంబరాలు, సుగంధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించిన సీతారాములను అర్చకులు ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై బంగారు తిరుచుపై ఆసీనం చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపారు. తులసి, మరువం, ధవనం తదితర 6 రకాల పత్రాలు, మల్లెలు, జాజులు, సంపంగ, రోజా తదితర 11 రకాలు, మొత్తం 2 టన్నుల పుష్పాలతో పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం పుష్పయాగ మహోత్సవాన్ని ఆద్యంతం నయన మనోహరంగా నిర్వహించారు. వర్ణ శోభిత కుసుమాలలో నయన మనోహరంగా దర్శనమిచ్చిన ఆదర్శ దంపతులను సేవించి భక్తులు అలౌకిక ఆధ్యాత్మిక ఆనందంలో ఓలలాడారు. పూజలందరూ చేసేదే పుష్పయాగము, పూజలందరూ చేసేదే పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే. మొదల నీకెప్పుడును పుష్పయాగము, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే. మొదల నీకెప్పుడును పుష్పయాగము. గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు, గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు. గుదిగి పూజించిన పుష్పయాగము, గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు. గుదిగి పూజించిన పుష్పయాగము, పొదిగి పూజించిన పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినది
పుష్పయాగము పూజలందరూ చేసేది పుష్పయాగము పూజలందరూ చేసేది పుష్పయాగము మాలాకారుందిచ్చిన మధురలో పూదండ మాలాకారుందిచ్చిన మధురలో పూదండ పోలింపనీకునది పుష్పయాగము మాలాకారుందిచ్చిన మధురలో పూదండ పోలింపనీకునది పుష్పయాగము కేలితో నారదొడసగిన పారిజాతము కేలితో నారదొడసగిన పారిజాతము భూలోకమున నీకు పుష్పయాగము కేలితో నారదొడసగిన పారిజాతము భూలోకమున నీకు పుష్పయాగము భూలోకమున నీకు పుష్పయాగము. ఇక పుష్పయాగ మహోత్సవంలో భాగంగా పుష్పాల ఊరేగింపు ఉత్సవం జరిగింది. పుష్పయాగం కోసం దాతలు ఎంతో భక్తిపూర్వకంగా సమర్పించిన పుష్పాలు పత్రాలకు అర్చకులు ప్రోక్షణ జరిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో అధికారులు అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ పుష్పాలను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ గార్డెన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఇతర అధికారులు, అశేషంగా భక్తులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం ఉదయం భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న ఉపరాష్ట్రపతికి టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఇక శ్రీవారి ఆలయం మహాద్వారం వద్ద అర్చకులు జగదీప్ ధన్కడ్ దంపతులకు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. అనంతరం వీరు ధ్వజస్తంభానికి మొక్కుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో పండితులు వీరికి వేదాశీర్వచనం పలుకగా టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తీర్థ ప్రసాదాలు, డ్రై ఫ్రూట్స్ టెక్నాలజీతో తయారు చేసిన శ్రీవారి చిత్రపటం, పంచగవ్య ఉత్పత్తులు, అగరవత్తులను అందజేశారు. Came closest to spirituality, divinity and religiosity, felt blessed and sought bliss for humanity, experienced sync of heart, mind and soul, leaving this place fully surcharged, inspired and motivated to be in service of Bharat, the oldest civilization on the planet and home to 1/6 of humanity. The place exemplifies virtuosity, sublime administration, seamless functioning, and this can be role model for religious dispensations. I take it for me and my wife a lifetime moment ever to be cherished. అంతకుముందు శ్రీవారి దర్శనార్థం తిరుమలలోని రచన అతిథి గృహానికి చేరుకున్న ఉపరాష్ట్రపతికి టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి సాదరంగా స్వాగతం పలికారు. తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో గోదాదేవి అమ్మవారికి ఓంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారపు శుభవేళ అమ్మవారికి విశేషంగా ఓంజల్ సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకార భూషితులైన అమ్మవారిని ఊయలలో వేంచెపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఓంజల్ సేవను నిర్వహించారు.
అనంతరం తిరుచి సేవను నిర్వహించారు. అమ్మవారికి సకల బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో సుందర శోభితంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువతీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఆండాళ్ తల్లి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. మానవ జీవన విధానానికి ఎన్నో అద్భుతమైన విషయాలు సంస్కృత భాషలో నిబిడీకృతమై ఉన్నాయని, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు సంస్కృత భాష ఎంతగానో దోహదం చేస్తోందని భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ అన్నారు. శుక్రవారం తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం 3వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ మాట్లాడుతూ, ప్రాచీనమైన తాళపత్ర గ్రంథాలను సంగ్రహణం చేసి వాటిపై పరిశోధనలు చేసి సరైన అనువాదాన్ని తయారు చేసి ప్రాచీన జ్ఞానాన్ని డిజిటలైజేషన్ ద్వారా ఆధునిక సమాజానికి అందించాలన్నారు. అనంతరం వివిధ కోర్సులలో విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉపరాష్ట్రపతి బంగారు పథకాలు, పట్టాలను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం కులపతి పద్మభూషణ్ ఎన్ గోపాలస్వామి, ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి, ఐసర్ డైరెక్టర్ ఆచార్య శంతను భట్టాచార్య పాల్గొన్నారు. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా 12 జ్యోతిర్లింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికాదేవికి సంప్రదాయ శోభితంగా కుంభోత్సవాన్ని నిర్వహించారు. ఏటా చైత్రమాసం పౌర్ణమి తరువాత వచ్చే మంగళవారం లేదా శుక్రవారం ఈ కుంభోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ శ్రీ భ్రమరాంబికాదేవికి సాత్విక బలి సమర్పణ కార్యక్రమమే ఈ కుంభోత్సవం. ఈ సందర్భంగా అర్చకులు ఉత్సవ సంకల్పం చేశారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో నవావరణ పూజ, త్రిశక్తి ఖడ్గమాల, అష్టోత్తర కుంకుమ పూజలు, జప పారాయణాలను ఏకాంతంగా నిర్వహించారు. అనంతరం కొబ్బరికాయలు, గుమ్మడికాయలకు పూజలు జరిపి హరిహర రాయగోపుర ద్వారం వద్ద గల మహిషాసుర మర్దిని అమ్మవారికి సాత్విక బలి సమర్పణ జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. తిరుమల శ్రీవారిని వేల సంకీర్తనలతో సేవించి తరించిన పదకవితా పితామహులు తాళ్లపాక అన్నమాచార్యుల వారు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమయ్య సంకీర్తనలను భక్తలోకానికి చేరువ చేస్తూ ఎన్నో బృహత్తర కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే టీటీడీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వేదికగా అంతగా ప్రాచుర్యం పొందని అన్నమయ్య సంకీర్తనలను జన బాహుళ్యానికి పరిచయం చేస్తూ నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమే అదివో అల్లదివో. ఈ సందర్భంగా శుక్రవారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో జరిగిన అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఏప్రిల్ 25 నుండి 27వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో 2వ రోజు న్యాయ నిర్ణేతలుగా ఎస్వీబీసీ చైర్మన్ డాక్టర్ బిబి సాయికృష్ణ యాచేంద్ర, ప్రముఖ సంగీత విద్వాంసులు సురేష్ రావు, శతావధాని ఆముదాల మురళీలు వ్యవహరించారు. కాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి విచ్చేసిన 15 మంది గాయనీ గాయకులు అన్నమయ్య సంకీర్తనలను ఎంతో శ్రావ్యంగా ఆలపిస్తున్నారు. తిరుపతిలోని టీటీడీ బర్డ్ ఆసుపత్రి శ్రీ పద్మావతి చిన్నారుల హృదయాలయాలను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ దంపతులు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా బర్డ్ ఆసుపత్రి వద్దకు చేరుకున్న రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ దంపతులకు టీటీడీ జేఈఓలు వి వీరబ్రహ్మం గౌతమి, బర్డ్ ప్రత్యేకాధికారి డాక్టర్ రెడ్డప్పరెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ దంపతులు బర్డ్ ఆసుపత్రిలోని డిజిటల్ ఎక్స్రే యూనిట్, ఓపీ విభాగం, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, కృత్రిమ అవయవాల అమరిక కేంద్రంలోని పలు విభాగాలను పరిశీలించారు. ముఖ్యంగా బర్డ్ ఆసుపత్రిలో నిరుపేదలకు ఉచితంగా మోకాలి కీళ్ల మార్పిడి, ఇతర ఎముకల సంబంధిత వ్యాధులకు అందుతున్న చికిత్సను గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీ పద్మావతి చిన్నారుల హృదయాలయం వద్దకు చేరుకున్న గవర్నర్ దంపతులకు డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి స్వాగతం పలికారు. ఆసుపత్రిలోని వార్డులలో గుండె సంబంధిత వ్యాధులతో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించారు. క్యాథలాగ్,
ఐసీయూ తదితర వార్డులను గవర్నర్ పరిశీలించి రోగుల తల్లిదండ్రులతో మాట్లాడారు. నిరుపేదలకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించి చిన్నారుల జీవితాలలో వెలుగులు నింపుతున్న టీటీడీ సేవలను గవర్నర్ దంపతులు ప్రశంసించారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులను టీటీడీ జేఈఓలు వీరబ్రహ్మం, గౌతమిలు శాలువతో సత్కరించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వరంగల్ నగరంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం సుగంధ శోభితంగా పరిమళించింది. చైత్రమాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు అమ్మవారి బృహత్ మూర్తికి పాలు, పెరుగు, తేనె తదితర విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత శ్రీ మహాలక్ష్మికి పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పాలు, ఆభరణాలతో అలంకరణలు చేసి సహస్రనామాలతో అర్చనలు జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. సౌభాగ్యప్రదాయిని మహాలక్ష్మిని సేవించి ఓరుగల్లు వాసులు పరవశులయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని మంగమూరు డొంక గ్రామంలో నూతనంగా నిర్మించిన రాధా గోవిందుల ఆశ్రమంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవం ఘనంగా జరిగింది. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తుల హరే రామ స్మరణల నడుమ అర్చకులు యంత్ర ప్రతిష్ఠ, బింబ ప్రతిష్ఠ జరిపారు. ఆపై కలశ స్థాపన, కలశ పూజలు జరిపి హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ రాధా గోవిందుల పాలరాతి విగ్రహాలను ప్రతిష్ఠించి గోపుర శిఖర కలశాలను ప్రతిష్ఠ జరిపి భక్తులకు దర్శనం కల్పించారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో కొలువైన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయంలో సౌందర్య లహరి, శివానంద లహరి పారాయణలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లికి అర్చకులు సకల ఉపచారాలను పూర్తి చేసి పుష్పాలు, ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి మహామంగళ హారతులు సమర్పించారు. అనంతరం హైదరాబాద్ నుండి తరలివచ్చిన భక్త బృందం అమ్మవారి దర్శనం చేసుకుని ఆలయ ముఖమండపంలోని అమ్మవారి కళ్యాణ వేదిక ఎదురుగా సామూహిక సౌందర్యలహరి, శివానందలహరి పారాయణలు జరిపారు. నెల్లూరు జిల్లా రూరల్ మండలంలోని కొమరపూడిలో నూతనంగా నిర్మించిన ఆలయంలో గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనోత్సవం కనుల పండుగ జరిగింది.
ఆలయ ఆవరణలో అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలను నిర్వహించారు. అనంతరం ప్రతిష్టామూర్తులు, అమ్మవారి ఉత్సవమూర్తి, గోపుర శిఖర కలశాలకు అధివాసాలను జరిపారు. యాగశాలలో హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం గంగమ్మ తల్లి ప్రతిష్టామూర్తికి గ్రామోత్సవం నిర్వహించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ విగ్రహ ప్రతిష్టాపన జరిపారు. చల్లని తల్లి గంగమ్మకు పట్టు వస్త్రాలు, పూలమాలలతో అలంకరణ చేసి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. కడప నగరం మోచంపేటలోని అహోబిలం శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో గోపూజోత్సవం ఘనంగా జరిగింది. తొలుత లక్ష్మీ నరసింహుని మూలమూర్తికి విశేష అర్చనలు, ఆరాధనలు జరిపి సర్వాంగ సుందరంగా అలంకరించి హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో సకల దేవతా స్వరూపం గోవుమా తల్లికి పసుపు, కుంకుమలతో పూజలు చేసి దాన అందజేశారు. మహిళలు గోమాతకు ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం పెదకాపవరంలో శ్రీ కూర్మనాథ వేణుగోపాల స్వామివారి ఆలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. పురాతనమైన ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి నిర్వాహకులు విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ, గోపుర శిఖర కలశ ప్రతిష్ఠలను జరిపారు. శ్రీ కూర్మనాథ వేణుగోపాల స్వామివారి విగ్రహానికి అధివాసాలను జరిపి పునఃప్రతిష్ఠ జరిపారు. అనంతరం ఆలయం ముందు ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరిపి గోపుర శిఖర ప్రతిష్ఠలు నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని సేవించారు. చిత్తూరు నగరం రాములవారి గుడి వీధిలో నెలవైన శ్రీ సీతాలక్ష్మణ హనుమాన్ సమేత శ్రీ కోదండరామస్వామి వారికి అష్టోత్తర శతకలశాభిషేకం శోభాయమానంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ఆవరణలో శ్రీ సీతారామ లక్ష్మణులు, గోదాదేవి, రామానుజులకు ప్రత్యేక అలంకరణలతో యాగశాలలో కొలువు తీర్చారు. అనంతరం కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, కలశ పూజ, సంకల్ప పూజలను నిర్వహించారు. ఆపై శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండరామస్వామి చక్ర తాళ్వార్లను మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై వెంచేపు చేశారు. ఆ తర్వాత 108 కలశాలలోని పవిత్ర ద్రవ్యాలతో స్వామివార్లకు అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు తులసి దళార్చన జరిపి కుంభ, కర్పూర హారతులు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కేశవస్వామిపేటలో కొలువైన శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన కళ్యాణోత్సవం భక్తులను పరవశులను చేసింది. సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి సంప్రదాయ శోభితంగా ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం పలు వైదిక క్రతువులను జరిపి వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు.
చలుడనంతుడవలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడవలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ బీరప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరిగాయి. 3 రోజుల పాటు జరిగే ప్రతిష్టాపన ఉత్సవాలలో భాగంగా ప్రతిష్టామూర్తులకు గ్రామోత్సవం జరిపారు. అనంతరం ఆలయంలో గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనం, అంకురార్పణ, ఋత్విక్వరణం, కంకణ ధారణ, యాగశాల ప్రవేశం, అఖండ దీపస్థాపన, కలశ స్థాపన, నవగ్రహ పూజ, వాస్తు పూజ, క్షేత్రపాలక, సర్వతోభద్ర మండప ఆరాధన, దేవతాహ్వానము, అగ్ని ప్రతిష్టాపన, దేవతా కుండ సంస్కారము, ప్రతిష్టాంగ దేవతా హవనములు జరిపారు. అనంతరం శ్రీ బీరప్ప స్వామి, శ్రీ అక్కమహాదేవి భోగన్న విగ్రహాలకు జలాధివాసం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం ఖర్మన్ ఘాట్ దుర్గానగర్లోని పోచమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవం కనుల పండుగ జరిగింది. కలశ పూజ, గణపతి పూజ, నవగ్రహ మండపారాధన, నిత్య హోమాల క్రతువులను పూర్తి చేసి ప్రధాన హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై పోచమ్మ తల్లి సింహవాహనం, పోతలింగ ప్రతిష్టాపన నిర్వహించారు. అనంతరం అమ్మవారికి వర్ణమయ పుష్పాలతో అలంకరణ చేసి నైవేద్యం, మంగళహారతులు సమర్పించారు. అమ్మవారి దర్శనం చేసుకుని భక్తులు ప్రసాదాలు స్వీకరించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపురంలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. చైత్రమాస ఉత్సవాలను పురస్కరించుకుని చోళరాజుల నాటి కాలంలో నిర్మితమైన ఈ పురాతనమైన ఆలయంలో అర్చకులు స్వామివారికి ప్రాతకాల ఉపచారాలను పూర్తి చేసి సకల సుందరంగా అలంకరించారు. అనంతరం పట్టు వస్త్రాలు, పూలమాలలతో స్వామివారికి అలంకరణ చేసి సహస్రనామాల పఠనయుక్తంగా హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అభయారణ్యంలో సలేశ్వరం జాతర కోలాహలంగా జరిగింది. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ జాతరకు భక్తులు విశేషంగా తరలివచ్చి భోళాశంకరుడైన మహాదేవుని దర్శనం చేసుకున్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో స్వయంభూగా కొలువైన పరమశివుడి దర్శనం కోసం భక్తులు వివిధ ప్రాంతాల నుండి భారీగా తరలివచ్చారు. కొండగుట్టలో కాలినడకన గుహకు చేరుకుని లింగమయ్యను దర్శించుకుని భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.